ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, ఈ యొక్క ప్రతిరోజు వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. వినవాక్యాన్ని విడిచిపెట్టకుండా షేర్ చేయండి, సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకం కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. సహకారులుగా ఉండడానికి ముందుకు రండి, దేవుడు తప్పకుండా దీవిస్తారు. ఆ పుస్తకం ద్వారా అనేకులు దీవించబడబోతూ ఉన్నారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాట మన యొక్క ఆలోచనల అన్నిటినీ చెరపట్టి దేవుని యొద్ద పెట్టడానికి ఉపయోగపడుతుందండి. అవును కదా. ఇక్కడ నరుని హృదయంలో, ఎంత మంచి మాట అండి. నరుని హృదయంలో ఆలోచనలట అనేకములుగా పుట్టునట. అవును కదా. మన ఆలోచనలు బహు విస్తారంగా ఉంటాయండి. ఒక పని చేస్తూ ఉంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ రీతిలో చేయాలి, ఆ రీతిలో చేయాలని సొంత జ్ఞానము చేత బహుగా ప్రయాసపడి ఆలోచిస్తాం. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆలోచన మన జీవితాలకు నష్టాన్ని కలిగించి ఉన్న సందర్భాలు కూడా మన జీవితాలలో ఉన్నాయి. అయితే మన ఆలోచనలు కోకొల్లలుగా పుట్టినా కూడా చివరికి ఏం జరిగిద్దంటే, మనము దైవ చిత్తంలో ఉన్న వారమైతే, దేవుని చేత నడిపించబడుతున్న వారమైతే ఆయన యొక్క తీర్మానము స్థిరము చేయబడుతుంది. ఎందుకండి మనకంత ప్రయాస? ఎందుకండి మనకంత తొందరపాటు? ఎందుకు తొందరపాటు నిర్ణయాలు, ప్రయాసపడి నిర్ణయాలు చేసుకొని ఎక్కడెక్కడో పరుగులు పెట్టి మనము పడిపోయి జారిపోయినాక ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి ఆయన తీర్మానము పొందుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నామా? అయితే హృదయ పరిశీలన చాలా అవసరం అండి. ఇక్కడ మనము ఎన్ని ఆలోచనలు చేసినా కూడా కొన్ని సందర్భాలలో వాటన్నిటిని కొట్టివేసి దేవుడు ఏం చేస్తారట? ఆయన యొక్క తీర్మానాన్ని స్థిరము చేస్తారట. యెహోవా యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే సదాకాలము నిలుచును అనేటువంటి మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా స్థిరమైనది, సదాకాలం నిలుస్తుంది కదండి. మన ఆలోచనలు, మన తీర్మానాలు అన్నీ కూడా మునుముందు భవిష్యత్తులో ఉపయోగపడేవి కాదు. మనం మహా అయితే మన జ్ఞానమును బట్టి కొంత మేరకు ఆలోచన చేయగలుగుతాం. కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది. అది మన జీవితాలలో ఎలాగూ ఉండబోతుందో ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఎన్ని ఆలోచనలు చేసినా మనం ఆయనలో ఉంటే వాటన్నిటిని కొట్టివేసి, అమ్మా ఇది నీకు మంచిది కాదు, అయ్యా నీకు ఇది మంచిది కాదు, ఇది నీకు ఇప్పుడు బాగా అనిపిస్తూ ఉందేమో కానీ ఇది మంచిది కాదు, నీ జీవితాన్ని ఇది నాశనం చేస్తుందనే ఉద్దేశంతో దేవుడు తన తీర్మానమును స్థిరం చేస్తాడండి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా నేను ఒకటనుకొని ప్రార్థన చేస్తే ఒకటి చేసావేంటి ప్రభువా అని ప్రశ్నించిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయండి. కారణం ఏంటంటే అవి మన జీవితాలలో ఆశీర్వాదానికి బదులు మనల్ని నాశనం చేస్తాయని ఎరిగిన దేవుడు తన తీర్మానమును స్థిరం చేశారు. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు, తీర్మానాలు చేసుకుంటున్నప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ప్రతి విషయంలో దేవుని ముందుగా పెట్టుకుంటే, ప్రభువా అని ఆయన యొద్దకు వెళ్తే ఆయన తీర్మానాన్ని స్థిరం చేస్తారు. అలా కాకుండా సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానంతో వెళ్ళి మన తీర్మానాలు మనమే చేసేసుకొని పోతూ ఉంటే కొన్నిసార్లు నష్టాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు కలుగు చేసుకొని వాటిని కొట్టివేసి తన తీర్మానాన్ని స్థిరం చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని తీర్మానం స్థిరం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఆయన నిర్ణయాన్ని ఇష్టపడదాం.
ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళదాం. అప్పుడు హృదయం నిండా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడులే అనే ఒక భరోసా ఉంటుందండి. మరి ఆయన తీర్మానం కోసం ఎదురు చూద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, మా ఆలోచనలు కోకొల్లలు, కానీ ప్రభా మీ యొక్క తీర్మానమే స్థిరమని ఈరోజు మాతో మాట్లాడి మా హృదయాలను కట్టినందుకు వందనాలు ప్రభా. అయా, మీ తీర్మానమే మా జీవితాలలో నెరవేర్చబడినట్లు కార్యం చేయమని ఎవరు ప్రార్థిస్తున్నారో, ఎవరు ప్రయాసపడుతున్నారో ఎరిగిన దేవుడుగా వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ఈ పరిచర్య భారాన్ని ఎరిగి ఉన్నారయ్యా. ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి చేతిని నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి. రేపు జరగబోయే లైవ్ ప్రోగ్రాంలో మీ అద్భుత కార్యాలను జరిగించమని ప్రతి హృదయంతో మాట్లాడమని అయా. అలాగే ప్రార్థనా గది అనే పుస్తకం విషయంలో పడుతున్న ప్రయాస అంతటినీ ప్రభా మీరు ఫలింపు చేసి దీవెనగా మార్చమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి. ఈరోజు లైవ్ ఉంది కల్వరి టీవీలో 1:30 to 2:30 లైవ్కి రండి. దేవుడు బలంగా మీతో మాట్లాడతారు. అలాగే స్పాన్సర్ చేయడానికి నిర్ణయం తీసుకోండి. అలాగే ప్రార్థనా గది అనే పుస్తకం కోసం ఖర్చు ఎంతగానో ఉన్నది, వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉన్నది. ముందుకు రండి, దేవుడు దీవిస్తారండి. దేవుడు చూస్తున్నారు. దేవుడు పనిలో విత్తిన వారు నష్టపోరండి. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.